హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ శారీతో ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్ లాగా అంటే టాప్ లాగా మనం యూస్ చేసుకోవచ్చండి. లెగిన్స్ వేసుకొని దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తానండి. చాలా ఈజీగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఫుల్ 5 మీటర్స్ శారీ తీసుకున్నానండి. 2 మీటర్లు శారీ తీసుకొని దాన్ని క్రాస్గా ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే మనం అంబ్రెల్లా కట్ చేసుకుంటున్నాం కదండి. సో అందుకని దాన్ని కాస్త క్రాస్లా ఫోల్డ్ చేయాలి. మన కంబర్ నడుం కాన్ నుండి కింది వరకు మనము హైట్ తీసుకోవాలి. దాన్ని ఇలా క్రాస్ ఫోల్డ్ చేసి అటువైపు కార్నర్కు నడుములో 4వ వంతు భాగం తీసుకోవాలండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నచ్చు. మన నడుము 20 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 తీసుకోవాలి అక్కడ. ఎందుకంటే దీన్ని ఆల్రెడీ 4 ఫోల్డ్ చేశాం కాబట్టి కింది వరకు హైట్ తీసుకోవాలి. సో నేను మీకు పేపర్ మీద ఫోల్డ్ చేసి చూపిస్తానండి, బాగా అర్థమవుతుంది. ఇలా మనం 2 ఫోల్డ్లు చేసిన తర్వాత బాగా సరిగా మడత పెట్టుకోవాలి. లేకుంటే టాప్ ఎక్కలు తక్కాలంటే పైకి కిందికి అవుతుందండి. సో ఇలా నడుము దగ్గర చిన్నగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఒక 20 ఉందనుకోండి మన నడుము, సో దాన్ని 4 పార్ట్స్ చేస్తే 5 అవుతుందండి. 4th పార్ట్ తీసుకోవాలి మనము. 5 తీసుకొని అలాగే హైట్ ఎంత ఉందో కొలుచుకొని ఆ హైట్ ప్రకారం నడుము దగ్గర కొంచెం కదిలించుకుంటూ టేపు అలా రౌండ్గా మనం మార్కింగ్ చేసుకుంటూ గీసుకోవాలి. ఆ బట్ట మీద ఇలా చేసుకోవాలండి. మీకు క్లాత్ పైన పెద్దగా ఉంది కాబట్టి నాకు సరిగా దానిపైన చెప్పడానికి రావట్లేదు. సో నేను మీకు ఈజీగా అర్థం అవడానికి పేపర్ మీద గీసి చూపించానండి. ఇలా తీసుకోవాలి. పై భాగమేమో నడుము, కింది భాగమేమో గేరు. మన హైట్ నడుము నుంచి కింది వరకు ఎంత కావాలి మనం అంత తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు అది కట్ చేసి చూపిస్తానండి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది నేను క్రాస్ ఎందుకు ఫోల్డ్ చేసుకోమన్నాను. అంబ్రెల్లా కోసం ఇలాగే చేయాలండి. ఎందుకంటే కింద వైపు గేర్ రావాలి ఫుల్గా, అని పైకి కుచ్చులు రాకూడదు. నాకు ఈ కట్ అంటే చాలా ఇష్టం అండి. సో నేను ఎక్కువగా దీన్నే ట్రై చేస్తూ ఉంటాను. చూడండి, నేను ఇప్పుడు మీకు విప్పి చూపిస్తాను. ఇలా వస్తుందండి అంబ్రెల్లా కట్. తర్వాత మనం బాడీ కట్ చేసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు మనకు ఎంత కావాలి అంత తీసుకోవాలండి. మనం డ్రెస్ మాప్ తీసుకొని దాంతో మనం స్టిచ్చింగ్ ఎలా చేయొచ్చో చూద్దామండి. కటింగ్ చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఎలా తీసుకుంటున్నానో జాగ్రత్తగా గమనించండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు చెస్ట్ మాత్రమే మనము ఒక సైడ్ తీసుకున్నామండి. అది ఎంత ఉందో చూడండి. మీకు అందాజాలో చెప్తాను. ఒకవేళ అది ఒక 44 ఉందనుకోండి, దానికి 22 తీసుకోవాలి. అందులో హాఫ్ చేసి 22 తీసుకొని దాంట్లో ఒక 1 ఇంచ్ ప్లస్ చేయాలండి. అంటే 23 తీసుకోవాలి. 23 మనం చెస్ట్ తీసుకోవాలన్నమాట. 1 ఇంచ్ ఎందుకు ప్లేస్ చేయాలంటే మనము మాయ కోసం వదిలేయాలి. అంటే కొద్దిగా ఫిట్టింగ్ లూజ్ చేసుకోవడానికి, కుట్టడానికి వదిలేసి మనం తీసుకోవాలి. సో అలా చెస్ట్ సైజ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు హైట్ తీసుకోవాలండి. మనకు షోల్డర్ దగ్గర నుండి నడుము దగ్గర వరకు తీసుకోవాలి కదండి. ఇదిగో ఇలా హ్యాండ్ పక్కనున్న షోల్డర్ దగ్గర నుండి నడుము వరకు తీసుకోవాలండి. నడుము వరకు హైట్ తీసుకొని అందులో కూడా ఒక 1 ఇంచ్ ప్లేస్ చేసుకోవాలండి. ఆ హైట్ ఎంత ఉందో చూడండి. ఒకవేళ 15 ఉందనుకోండి, దాన్ని ఒక 1 ప్లేస్ చేసి 16 తీసుకోవాలి. 16 హైట్ తీసుకోవాలి. మనం వెడల్పు పొడవు మార్కింగ్ తీసుకొని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకొని దానికి షోల్డర్ దగ్గర మనము బోట్ నెక్ పెడుతున్నామండి. అందుకని మనం 7 ఇంచ్ తీసుకోవాలండి. 7 ఇంచ్ షోల్డర్ దగ్గర నుండి తీసుకోవాలి. అంటే క్లోత్ సైడ్ ఉన్న దిక్కు నుంచి తీసుకోవాలండి. ఇటువైపు ఓపెన్ ఉంది బట్ట, అటువైపు మొత్తం క్లోజ్ ఉంది. అటువైపు నుంచి మనం 7 తీసుకొని దానికి సరిగ్గా కింది వైపు 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇవి సంకలండి, షోల్డర్ సంకల్ అంటారు దీన్ని. ఇలా రౌండ్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత నెక్, బోట్ నెక్ కాబట్టి మనం 4 ఇంచెస్ తీసేసుకోవాలండి. 4 ఇంచెస్ పొడవు, 4 ఇంచెస్ వెడల్పు తీసుకో. అదొక స్క్వేర్ బాక్స్ లాగా వస్తుందండి. బోట్ నెక్ చాలా బాగా కుదురుతుంది, అస్సలు డౌట్ పడకండి. సో దాన్ని ఇక్కడ మనం ఇలా రౌండ్ చేసేసుకోవాలండి. కొంచెం పెద్ద రౌండ్ తీసుకోవాలండి, చాలా కార్నర్కి దగ్గరగా తీసుకోకూడదు. అలా చేసుకున్న తర్వాత నడుము దగ్గర 1 ఇంచ్ గ్యాప్ తీసుకోవాలి. చెస్ట్కి నడుముకి ఒక 1 ఇంచ్ క్రాస్గా నేను ఇలా గీసుకున్నాను, అలా గీసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసుకోవాలి. సో ఇది ఇక్కడ మనం ఇలా సరిగ్గా షేప్స్ గీసుకున్న దగ్గర నుంచి కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మనం అలా మార్కింగ్ తీసుకోవాలండి. ఎవరైనా డ్రెస్ ఇచ్చి ఈ సైజ్ కుట్టండి అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో చెస్ట్ దగ్గర అలా తీసుకొని, సో అలా మన నార్మల్ సైజులో ఉన్న వారికి మనము 7 ఇంచెస్ బోట్ నెక్ తీసుకోవాలండి. సో ఇలా మనం క్రాస్ నడుము దగ్గర కూడా కట్ చేసుకోవాలి. సో మన బాడీ రెడీ అయిపోయిందండి. నేను నా సైజ్ టాపే కుడుతున్నానండి. సో అందుకని మీకు చూపిస్తున్నాను. ఇలా బాడీ రెడీ అయిపోయిన తర్వాత దీనిలాగే సేమ్ మనం బట్ట పైన కూడా వేసి, ఇది లైనింగ్ అండి, అంటే అస్తరు. సో బాడీ లైనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రాక్ లైనింగ్ కింద గేర్కి లైనింగ్ కూడా మనం అలాగే క్రాస్గా ఫోల్డ్ చేసి కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం బాడీకి తగ్గట్టుగా నెక్ కట్ చేసుకోకుండా పూర్ణ బాడీ కట్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే మనం కుట్టుకున్న తర్వాత దాన్ని కట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే బట్ట చాలా స్మూత్గా ఉంటుంది కదండి. పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే అటు ఇటు జరుగుతుంది, మనకు సరిగా కుట్టుకోలేము. కొత్తగా కుట్టే వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా ఎక్కువే కట్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత మనము ఎక్స్ట్రాస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నెక్ వరకు మాత్రం రౌండ్గా ఇలా కుట్టుకోవాలండి.
కుట్టుకున్న తర్వాత దాన్ని లైట్గా మధ్య మధ్యలో చాక్స్ పెట్టుకోవాలండి, కట్స్ పెట్టుకోవాలి. నెక్ ఏదైతే కుట్టుకున్నామో అది కట్ చేసేసుకొని ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకొని మధ్యలోది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో అక్కడక్కడ కట్స్ పెట్టుకోవాలండి. దాన్ని రివర్స్లో వేస్తే అది కవర్ సిలా అవుతుందండి. ఈ కవర్ సిలా అయిన తర్వాత కూడా దాన్ని అలాగే వదిలేస్తే బాగుండదు కాబట్టి దానికి గోట్ ఎలా పెట్టాలో నేను మీకు చూపిస్తానండి. డైరెక్ట్గా పెట్టొచ్చు కదా కవర్ సిలా, ఎందుకంటే ఇలా మనం కవర్ సిలా చేసిన తర్వాత పెడితే గోట్ పర్ఫెక్ట్గా వస్తుందండి. అంటే రెడీమేడ్ టాప్ తీసుకున్న లుక్ వస్తుంది దానికి. ఈ స్టిచ్ చేసుకున్న దానికి మనం గోట్ పెట్టుకోకుంటే కూడా నడుస్తుందండి, పర్వాలేదు. కాకపోతే మనం రెడీమేడ్ టాప్ తీసుకున్న లుక్ రావాలంటే ఖచ్చితంగా గోట్ పెట్టుకోవాలి. నేను మీకు అది కూడా తీసి చూపిస్తాను. ఇలా నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత మిగతా పార్ట్స్ అన్నీ అస్తర్కు దానికి మొత్తం జాయింట్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడు మనం కుట్టుకోవడానికి ఈజీ అవుతుంది. ఇదిగోండి నేను మొత్తం సైడ్స్ స్టిచ్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనము ఫ్రంట్ సైడ్ కాబట్టి ఒక 4 ఇంచ్ అడ్డము, ఒక 5 ఇంచు పొడవు ఇలా మార్కింగ్ చేసేసుకొని మనం దాన్ని టక్స్ లాగా పెట్టేసుకోవాలి. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవాలండి. షేప్ చాలా బాగా వస్తుంది. సో దాన్ని అలా చిన్నగా టక్స్ పెట్టేసుకోవాలి. తర్వాత దీనికి పైపింగ్ ఎలా పెట్టాలో చూపిస్తానండి. నెక్కు అదే రెడీమేడ్ టాప్ లుక్ వస్తుందని చెప్పాను కదండి. ఒక 2 ఇంచెస్ క్లాత్ కట్ చేసుకోవాలి, అది కూడా క్రాస్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దానికి 1 సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసి కుట్టుకున్నాక మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన నెక్ పైన పెట్టి ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేస్తే మీ పైపింగ్ రెడీ అవుతుందండి. నేను మీకు ముందుగా కుట్టక ముందు చూపిస్తున్నాను. తర్వాత మనం ఇప్పుడు కుట్టుకుందామండి. ఏ సైడ్ అయితే ఫోల్డ్ చేసామో ఆ సైడ్ కాకుండా దాని ఆపోజిట్ సైడ్ నెక్ పైన పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం నెక్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకోవాలండి. ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత సేమ్ టు సేమ్ మనం బయట కొనుక్కొచ్చిన టాప్లు ఎలా ఉంటాయో అలాగే లుక్ వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో మీరు నాకు చెప్పండి. ఇలా ఫోల్డ్ చేసి మనం కుట్టేసుకోవాలండి. సో ఇలా మొత్తం కుట్టడం అయిపోయిన తర్వాత 2 జాయింట్ చేసుకోవాలండి. బ్యాక్ ఫ్రంట్ కూడా పైపింగ్ వేసేసి 2 జాయింట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్స్కి కూడా కవర్ సిలాయి వేసుకోవాలండి. సన్నగా టీప్ వేయాలి. దారాలు షోల్డర్ పై నుండి మనకు కనిపించకుండా ఉండాలంటే కచ్చా టీప్ వేస్తే అంతా కనిపిస్తాయండి దారాలు బయటికి. సో ఇలా సన్నగా ముందుగా ఒక టీప్ వేసుకోవాలి. టీప్ అంటే కుట్టు వేసుకొని తర్వాత మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి ఇలా ఇంకొక కుట్టు వేసుకోవాలండి. సో మనకు కవర్ సిలాయి షోల్డర్ దగ్గర అయిపోతుంది. ఇలా 2 కవర్ సిలాయి చేసుకున్న తర్వాత 2 షోల్డర్లు. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ కుట్టుకుందామండి దీనికి. సో రెడీ అయిపోయిందండి. ఇలా తర్వాత దీనికి హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలంటే హ్యాండ్స్ కూడా నేను అంబ్రెల్లా కట్టే చేశానండి. కట్ చేసి పెట్టుకున్నాను. మీకు దీని డీటెయిల్ వీడియో కావాలంటే మీరు నాకు కమెంట్ చేయండి, నేను మీకు చూపిస్తాను ఎలా కట్ చేయాలో. అంబ్రెల్లా టైప్ 2 లేయర్స్ వస్తాయన్నమాట. ఒకదానిపైన ఒకటి పెట్టి అలా కుట్టుకొని హ్యాండ్స్ జాయింట్ చేసేసుకున్నానండి. టాప్కి అప్పర్ బాడీకి హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత వాటికి నేను పీకో చేయించాను. పీకో అంటే వర్లాక్ అంటారా, మీ సైడ్ ఏమంటారో చెప్పండి. సో దానికి స్టిచ్ చేసుకోవడం కంటే కింది సైడు ఇలా పీకో చేసుకుంటే బాగుంటుంది అనిపించి ముందు హ్యాండ్స్ టాప్కి జాయిన్ చేసుకొని తర్వాత దానికి పీకో చేయించానండి. సో ఇలా టాప్ 2 హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు అంబ్రెల్లా కట్ చేసుకున్న కింది సైడ్ పార్ట్ ఉంది కదండి, దాన్ని కుట్టేసుకుందామండి. లైనింగ్తో దాన్ని జాయిన్ చేసేసుకుందాము. సో అది కూడా చూపిస్తాను. మా నడుం దగ్గర 2 సేమ్ పట్టుకొని జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది చాలా ఈజీ అండి, ఎక్కువగా కష్టం ఏమీ లేదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర ఏదైనా శారీ ఉంటే చాలా బాగా వస్తుంది స్టిచ్ చేసిన తర్వాత. సో నడుం దగ్గర 2 సైడ్లు జాయిన్ చేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ 2 జాయిన్ చేసుకున్న తర్వాత వాటిని పికో చేయించడానికి ఇచ్చాను. సో పికో చేయించడానికి ఇచ్చిన తర్వాత నేను కుట్టిన దీనికి జాయిన్ చేశానండి. నడుం దగ్గర మనము ఇవి 2 జాయిన్ చేసేయాలండి. బాడీ అండ్ కింది గేర్ 2 రెడీ అయిపోయాయి కదండి. సో 2టిని ఇలా జాయిన్ చేసేసుకోవాలండి. జాయిన్ చేసుకున్న తర్వాత చేతులు కూడా జాయిన్ చేశాను, వాటిని కూడా పికో చేయించాను. ఇంకా అంబ్రెల్లా గేర్ కింది వైపు కూడా నేను పికో చేయించేసానండి. సో తర్వాత నేను దీని మొత్తం సైడ్లో కూడా టీప్లు అంటే కుట్టు వేసి జాయిన్ చేసేసుకొని వేసుకొని చూపిస్తానండి ఎలా ఉంటుందో మీరు చేసి చెప్పండి. సో నా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. మీరు కూడా స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. హౌ ఈజ్ ఇట్ అండి. సో నా టిప్స్ ట్రిక్స్ నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ అండ్ లైక్, షేర్. థ్యాంక్ యూ.